హలో, ఈరోజు పచ్చినెత్తలు ఎలా వండుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా వండిపోతుంది. లెట్స్ వాచ్. సో ఫస్ట్ వాటిని క్లీన్ చేసేసుకుని నిమ్మకాయ ఉప్పు పెట్టి 4-5 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే మనం ఒక ఉల్లిపాయని స్లో మంట మీద కాల్చుకుని పెట్టుకోవాలండి. సో కాల్చిన ఉల్లిపాయతో గ్రేవీ చేయడం వల్ల కూర మరింత రుచిని మనం దానికి ఇవ్వగలుగుతాం కూరకి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే బాండి పెట్టుకోవాలి. బాండీలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఒక ఆయిల్ కాగిన తర్వాత 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాను నిలువుగా చీల్చి. ఆ పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను. ఓకే. ఈ రెండింటిని చిన్న మంట మీద స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది టిప్, ఇది మనందరికీ తెలిసిందే. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు కడిగి నేను దాన్ని కూడా స్లో మంట మీద ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఓకేనా. చూడండి, ఎప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. ఓకే. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కాల్చిన ఉల్లిపాయ ప్లస్ ఒక టమాటో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ అల్లం వెల్లిపాయ యాడ్ చేసిన మనం ఫ్రై చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా అని కలుపుకోవాలి. సో రుచికి సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. సో దాని తర్వాత ఆ మెత్తలకి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఆ మెత్తల్ని అందులో వేసేసి ఒక 10 నిమిషాలు లో మంట మీద ఉడికించాలి. ఓకేనా. ఎక్కువ కదపకూడదండి, మొక్క చితికిపోతుంది కాబట్టి డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసేయాలి. ఓకేనా. రైట్. సో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. డ్రై మసాలా నేను జీలకర్ర, ధనియాలు, ఓకే, కొంచెం మెంతులు మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో ఆయిల్ పైకి తెలియంది, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.